స్మరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుల్లో పోలీసులు సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ చంద్రభాను, సిఐ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. ఈ నెల 31 వరకు జరిగే పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావాలని డీఎస్పీ చంద్రభాను పిలుపునిచ్చారు. దేశ రక్షణ, ప్రజల భద్రతలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకోవాలని సూచించారు. అమరవీరుల త్యాగాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని డీఎస్పీ తెలిపారు. వీరులకు జోహార్, పోలీస్ అమర వీరులకు జోహార్, పోలీస్ అమర వీరులకు జోహార్. ఎన్నో సంవత్సరాల నుంచి మా పోలీస్ వీరులు ప్రాణత్యాగాలు చేసిన సందర్భంగా 21 నుంచి ఈ నెల 21 నుంచి 30వ తారీఖు దాకా మనకు పోలీసు అమరవీరుల దినోత్సవం అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. చనిపోయినాడే యుద్ధంలో ఒక్కరోజు వాళ్ళ గుర్తు కోసం చేద్దామని చెప్పేసి 21 అక్టోబర్ మనకు కేటాయించింది. ఆ 21 అక్టోబర్ నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15 ఎట్లా చేసుకుంటారో మనం 21 అక్టోబర్ కూడా అట్లాగే చేసుకుంటాం. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే 1959లో చైనాలో చనిపోయింది. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ కానీ సెంట్రల్ ఫోర్స్ కానీ చనిపోవడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా ఏదైతే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి సంఘ విద్రోహ శక్తుల బారిన పడకుండా స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో తరాలుగా లేకపోతే ఎన్నో రోజులుగా ఎంతోమంది పోలీసుల త్యాగాలు చేస్తే కానీ మనకి ఇలాంటి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సమాజం ఏర్పడలేదు. కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రాణ త్యాగాలను మనం వృద్ధిలో ఉంచుకొని భవిష్యత్తులో కూడా మంచి సమాజం ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఆ అమరుల త్యాగాల ఫలితాన్ని లేకపోతే వాళ్ళ త్యాగాలను వృధా కానియకుండా ఖచ్చితంగా మంచి సమాజం కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరు పౌరుడిగా, పోలీసుగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు సబ్ డివిజనల్ అధికారి చంద్రబాబు గారు మాట్లాడాల్సింది. జయశంకర్ భూపాల్